తీసుకుంటే అగ్ని, త్రిశూల్, అలాగే బ్రహ్మోస్ లాంటి అద్భుతమైన క్షిపణులు ఎన్నో తీర్చిదిద్దిన వాళ్ళు మీ స్టూడెంట్స్ ఉన్నారు సార్. అలాగే ఇండియన్ నేవీ, మీకు భద్రతా చూసుకుంటే ఇండియన్ నేవీలో కానీ, అలాగే బాబా ఆర్మీ సెంటర్, వైజాగ్ పార్క్, అలాగే నేవీ డాక్టర్, ఇటువంటి అద్భుతమైన సంస్థల్లో మీరు తీర్చిదిద్దిన స్టూడెంట్ ఉన్నారు. సహయోగంగా తెలియజేస్తున్నాను సార్ మీకు. చాలా చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా మా డాడీని సన్మానం చేసి ఇదంతా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా రుణపడి నమస్కారం అండి. నా పేరు శివరామ్, తెలుగు ఫిల్మ్ సినిమా కానీ ఎవరు ఒప్పుకోరండి. గవర్నమెంట్ ఉద్యోగం అయింది, ఇంతమంది స్టూడెంట్స్కి లైఫ్ ఇస్తూ చాలా మంది లైఫ్ కారణం ఇది కూడా మన సినిమాల్లో ఎంకరేజ్ చేశారు డాడీ. బీటెక్ తర్వాత అందరూ జాబ్స్ అంటూ వెళ్ళిపోతే నేను ఫిల్మ్ కోర్స్కి వెళ్దాం అనుకున్నాను. మా అక్క పెళ్లి టైంలో కూడా ఫిల్మ్ కోర్స్కి వెళ్తానంటే వెంటనే ఎంకరేజ్ చేశారు. ఆ టైంలో ఏ ఫాదర్ కూడా ఎంకరేజ్ చేయరు. మా ఫాదర్ ఎంకరేజ్ చేసి పంపించారు. అందుకే ఇవాళ థర్డ్ ఫిల్మ్ చేస్తాను ఇప్పుడు. సపోర్ట్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. తర్వాత కొన్ని సంవత్సరాల ముందు డాడీకి యాక్సిడెంట్ అయిందండి. కింద పడింది ఫస్ట్ ఫ్లోర్ నుంచి. ఏమవుతుంది మా లైఫ్ ఏమవుతుంది చాలా భయపడుతున్నాను. భయపడినప్పుడు ఆయనకి 8 బ్లడ్ క్లాట్స్ అయ్యాయి. తెలుసు ఫేస్బుక్ వచ్చి స్పెసిఫిక్గా అయ్యింది. పడిపోయినప్పుడు అసలు ఆయన టీచర్ అందరికీ
పాఠాలు చెప్పాలి, ఎలా ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా బాధపడడం. ఒక 6 నెలలు అలా గడిచిపోయి తర్వాత మా మామయ్య గారు ప్రసాద్ గారు ఆయన మామూలుగా డాడీ దానికి అరిమైన నెలలుగా మా మామయ్య గారు లెఫ్ట్ వెళ్తుంటే బలవంతంగా బండి బయటికి తిప్పి ఈయన దారి వేసుకొని ఐటీఐ వస్తారు. ఆయన ఐటీఐ చాలా తీయించారు, లోపల మొత్తం చూసుకొని ఆయనకి వచ్చారు. మా ఇంటి ఏమో రామనగర్లో వచ్చిందని ఆయన దేవాలయం పట్టుకుని యాక్చువల్లీ మా డాడీ ఎంత గ్రేట్ తెలియలేదు. సో మీ అందరికి ఫంక్షన్ చేయడం వల్ల నాకు ఆయన ఎక్కడున్నారు. సో ఎప్పుడైనా కాంపిటీషన్ ఇందాక ఒక పర్సన్ బయట ఎవరో తెలియదు, నేనున్నాను, మీ అందరూ మేమున్నాం అని చెప్పారు. మీ అందరూ ఉన్నారు, నాకు చాలా ఆనందం వేసింది. ఆయన పడిపోవడం వల్ల చాలా సీరియస్ అయింది. ఆయన దేవుడి దగ్గర బతికాడు మేము అందరూ అనుకున్నాం. దేవుడి వల్ల కాదు, మీ అందరూ ప్రేమ నేను సంధ్య పిల్లలు అనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు ఇంకా చాలా మంది ఇన్స్పైర్ చేయడం ట్రై చేయండి. నన్ను కూడా చాలా ఇన్స్పిరేషన్ చేశారు. మా డాడీ జనరేషన్ లో మా డాడీ ఒకరికి గవర్నమెంట్ జాబ్. ఆయన ఊళ్ళో కానీ ఫ్రెండ్స్ లో కానీ అందరిలో కానీ ఆయన అంటే ఒక రేంజ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో అందుకే నేను కాంపిటీషన్ పెట్టుకుంటే ఆయనే పెట్టుకుందాం అనుకున్నాను. ఆయన జనరేషన్ ఎంత మార్చారో నేను నా జనరేషన్ అంత మార్చాలని ప్రయత్నిస్తాను. అది ఇండియా ఏదో రిప్రజెంట్ చేసే పర్సన్ అని తయారవుతున్నాను. ఎప్పుడు చెప్పలేదు మనకి అన్నా లవ్ యూ అన్నా ఈవెన్ ముందుకెళ్తాను. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వెరీ గ్రేట్, వెరీ లవ్లీ. థ్యాంక్స్ చేసుకోవడం ఆయన స్టూడెంట్స్ కింద వరకు మాత్రం కొంతమంది చేస్తారు కానీ ఇది బాహుబలి. ఈ విధంగా ప్రేమతో అభిమానంతో అందరూ కలిసి గట్టిగా మొదటగా కలిగా చేయడం అనేది ఇది చాలా గొప్పతనమే. అందువల్ల జీవితంగా 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. ఎన్నో సన్మాన సభలు, ఎన్నో కార్యక్రమాలు యూనియన్ పరంగా చేసాం. కానీ ఇలాంటి స్ఫూర్తితో చేసేది ఇదే మొట్టమొదటిసారి. అందుకే ఓల్డేజ్ చరిత్రలోనే ఇది గుర్తింపుగా ఉంటుందండి. ఇలా చేస్తానని నేను కూడా అనుకోలేదు. ఇది నాకు కళలో జరగలేని పెద్ద అద్భుతమైన
అద్భుతమైన విషయం ఇది. ఇంకా చాలా ఈ సాధన చేసుకోవడం వల్ల నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను. మా మీ దగ్గర ఎలా ఉంటారో మాకు కూడా మాస్టరే, మాకు లెక్కలు చెప్తూ ఉంటారు. ఏమి మాట్లాడలేవు ఎవరితో. ఫోన్ వచ్చినా ఏంటంటే ఫోన్ వచ్చినా ఎవరు ఎత్తొద్దని చెప్తారు. ఎందుకంటే అందరూ స్టూడెంట్స్ కాబట్టి. చుట్టాలు ఎవరు ఉంటారు, మాకు స్టూడెంట్సే. సార్కి మా ఇద్దరే పిల్లలు కాదు, వీళ్ళందరూ మా పిల్లలే. సార్ రిటైర్ అయిపోతే సార్ ఎలా ఉంటారు అనేది మాకు డౌట్ పట్టుకుంది. ఆ ప్రిన్సిపల్ సార్ కూడా రావచ్చు అన్నారు కాబట్టి ఐదుకి వచ్చేస్తారు రోజు సార్ పని ఇచ్చారు కాబట్టి ప్రిన్సిపల్ సార్కి నేను థ్యాంక్ యూ చెప్తానండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री రాకెట్ మోడల్ ప్రజెంట్ చేస్తున్న సార్ కోసం మా ఇస్రో తరఫు నుంచి श्री गुरवे नमः. गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः. నిజమై నిజమై నిర్మలమై నిలిచి ఉంటున్నది విద్యా सप्तस्वरामृत ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे